హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే అలసంద వడలు అండి. చూడడానికి చాలా బాగున్నాయి కదా అలసంద వడలు, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇక్కడైతే నేను అలసంద బ్యాల్ అయితే నానపెట్టేసుకున్నానండి. అలసందలు బ్యాల్ మీకు దొరికితే పర్లేదు, దొరకకుంటే అలసందలు నానపెట్టేసుకోండి. ఓవర్ నైట్ ఇలా నానపెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఒక చిన్న గ్లాస్ అయితే బియ్యం కూడా నానపెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం పొట్టు అనేది తీసేసుకోవాలండి అలసంద బ్యాలల్లో. తర్వాత బియ్యము రెండు కలిపేసేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. తడి అనేది ఎక్కువైతే ఉండకూడదు. నీరు ఎక్కువ ఉందంటే మనకి వడ వేయడానికి అయితే రాదు. గ్రైండర్కి వేసేసుకొని గ్రైండర్లోనే పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. మనకి పిండి అని కూడా మనకి ఎక్కువ మెత్తగా అయితే ఉండద్దు, రవ్వ రవ్వ అయితే ఉండాలి. అప్పుడే బాగుంటాయి మనకి క్రిస్పీగా. బియ్యం ఇవన్నీ వేస్తాం కాబట్టి క్రిస్పీగా చాలా బాగుంటాయండి వడలు. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది, మేము కూడా ఇలానే చేస్తాను నేను కూడా. ఇప్పుడైతే పిండి మనకి రెడీ అయిపోయింది కదా, అందులో ఆనియన్, కొత్తిమీర, సాల్ట్ అంతేనండి. వంట సోడా అయితే వేయొద్దు. వంట సోడా వేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి వంట సోడా అయితే వేసుకోకూడదు. ఇలా ఒక కవర్ మీద ఇలా ప్రెస్ చేసేస్తూ మధ్యలో హోల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనమైతే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. 2 సైడ్స్ అయితే కాల్ చేసేసుకోవడమే ఇంకా వడలు. అంతేనండి, వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా బాగుంటాయండి. దీని కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ, అలసంద వడలు, సూపర్ కాంబినేషన్ కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.